నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అనగా 21 అక్టోబర్ 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉండబోతోంది ఈ 12 రాశుల వారికి అనే అంశంలో ముందుగా గ్రహాల యొక్క ప్రభావము చంద్రుడు ఉత్తరాషాఢలో ఉండడం వల్ల ఆర్థిక, ఉద్యోగ, సామాజిక ఆ తరువాత వ్యాపార, కుటుంబము ఈ 5 అంశాల్లోనూ చాలా చక్కని ఫలితాలు. కొన్ని సమస్యలకు అంటే ఈ 5 అంశాలలో ఏవైనా సమస్యలు ఉంటే అవి సానుకూలంగా పరిష్కారమయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఈ శని భగవానుడు వక్ర స్థితిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల కొంత ఆలస్యం అవ్వచ్చు. ఇక్కడ మీరు ఓర్పు, నేర్పుతో చక్కబెట్టుకుని రావాల్సిన స్థితి. ఇది గ్రహాల యొక్క ప్రభావము. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే కనుక ఉద్యోగంలో కొంత ఇబ్బందులు కానీ లేదా ఉద్యోగం మానేయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతోంది. కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉద్యోగంలో గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి, ఓర్పుగా వ్యవహరించండి. ఆర్థిక లాభాలు, కుటుంబంలో శాంతి, వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు, భాగస్వామ్య వ్యాపారము కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన సూచన, ఈ రోజు మీరు ఏ పని చేసినా భగవద్ ధ్యానం చేసుకుని చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అని నెగిటివ్ థాట్స్తో ఏ పని ఈ రోజు ప్రారంభించకండి. ఇది సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయాన్ని దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి సింధూరంతో మీరు పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం రామాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. భాగస్వామ్య ఒప్పందాలు కూడా ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉండబోతోంది. కొన్ని సమస్యలు మరికొంత పొడిగించేటట్టుగా కనబడుతోంది. అంటే కుటుంబంలో ఏవైనా సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినవి, ఎప్పటికీ తెగకుండా ఉండిపోయినవి మరింత పోస్ట్ పోన్ అంటే ఆలస్యం అయ్యేటట్టు గోచరిస్తోంది. మీకు చెప్పదగిన సూచన, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడము, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. పరిహారంగా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు నవగ్రహ ఆలయంలో మీ యొక్క గ్రహాధిపతికి పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో సహాయ సహకారాలతో పాటు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ జరగడంతో పాటు మీ ప్యాకేజీ పెరగడం కూడా గోచరిస్తోంది. అయితే వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలము. కుటుంబంలో ఆకస్మిక శుభవార్తలు వినడంతో పాటు ధనం కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఒక కీలకమైన సమస్య ఏదైనా గత కొంతకాలంగా ఉంటే ఆ సమస్య సానుకూలంగా పరిష్కారం అయిపోయేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈ రోజు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పరిష్కారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, విష్ణు సంబంధిత ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం అనంత అచ్యుత గోవింద. ఈ 3 నామాలు 108 సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయాలు, కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు. సూచన ఏంటంటే భావోద్వేగాలతో మీరు ఈ రోజు చాలా ర్యాష్గా ఉండవలసిన స్థితి ఏర్పడుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శివుడికి మీ పేరిట బిల్వపళ దళాలతో కానీ లేదా పంచామృతాలతో కానీ అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమశివాయ అనే ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, ఆస్తి కూడా కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. గతంలో ఏదైనా కోర్టు కేసులు కానీ లేదా పోలీస్ కేసులు కానీ అలా ఏదైనా ఉన్నట్టయితే కనుక అవి కొంత ముందుకు అంటే ఆలస్యంతో ముందుకు జరిగే అవకాశం కనబడుతోంది. తొందరగా ఎక్కడికి తీర్పు అయితే రాని పరిస్థితి కనబడుతోంది. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు కూడా ఈ రోజు అస్సలు బాలేదు. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో నియంత్రణ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు ఓం హ్రీం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని కానీ లేదా సూర్య భగవానుడికి సంబంధించిన 12 నామాలు, ఈ నామాలను
12 సార్లు చదువుకున్నట్టయితే కనుక మీ జాతకంలో సూర్యగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, దోషాలు కానీ తొలగిపోయి సామరస్యంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవము, కుటుంబంలో సానుకూలత, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ రోజు అస్సలు కలిసి రాదు. ఎటువంటి ప్రయత్నాలు చేసుకోకండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక స్నేహితులతో ఎటువంటి విషయాన్ని ఈ రోజైతే షేర్ చేయకండి. ఎంత కష్టమైనదైనా, ఎంత చెప్పాలనిపించేదైనా ఈ రోజు ఆపేసి మరుసటి రోజు మీరు ఏదైనా షేర్ చేయడం కానీ, చెప్పుకోవడం కానీ చేయండి. ఈ రోజైతే అటువంటి ప్రయత్నాలు చేయకండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు విష్ణు సంబంధిత ఆలయాలు దర్శించుకుని తెల్లని సుగంధమైన మంచి పరిమళమైన పువ్వులను స్వామివారికి మీ పేరిట అర్చన చేయించుకోవడానికి తీసుకువెళ్ళి ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కొత్త ఒప్పందాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొంత నిరాశ, ప్రాజెక్టులు సక్సెస్ అవ్వలేని పరిస్థితి కనబడుతోంది. రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక మీ ఆలోచనలు తప్పయ్యేటట్టు గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని పూజ చేసుకున్నట్టయితే కనుక, లేదా ఆ ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు ఇవ్వదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ పనుల్లో ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఏ పనులైతే మీరు తలపెడతారో, జాబ్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ పనైనా ఈ రోజు అనుకున్నది తదుపరికి పోస్ట్ పోన్ అవ్వడం కానీ, కొంత విఘ్నం కలగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆర్థిక లాభాలు వ్యాపారస్తులకు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఎక్కడా కోపాన్ని ప్రదర్శించకండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆ కోపం వల్ల మీరు అనుకోని చిక్కుల్లో కానీ, అనుకోని సమస్యల్లో కానీ పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. గ్రహరీత్యా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకుని 9 ప్రదక్షిణలు చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఇక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని పాటించుకుని ప్రదక్షిణాలు చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఈ రోజు చాలా చక్కని సుదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మిగతా రంగంలో ఉన్న వాళ్లకు ఈ రోజు అస్సలు బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, మీ యొక్క పనిని కానీ జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. ధనపరంగా కావచ్చు, మీ వర్క్ పరంగా కావచ్చు, కొంత ఇబ్బందులు ఎదుర్కొనే స్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీరు గురువుకి పూజ చేయడము, గురువు అంటే మీకు చదువు చెప్పిన గురువు కాదు, నవగ్రహాలలో గురువుకి కనుక పూజ చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ధనపరమైన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషంగా ఉండబోతోంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, ఇలా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులకు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు ఈ రోజు చాలా 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 సుదినము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగాను, వ్యాపార పరంగాను ఇలా అన్నిటా మీకు సక్సెసే. ఏది మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. కాకపోతే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈరోజు ఖర్చులు, మీకు అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకోసం ఒక చిన్న మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని
నిరంతరము ఈ రోజంతా ఎన్నిసార్లు చదవగలరో అన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు, కుటుంబంలో ఆనందము, శుభకార్యాలకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం కానీ, చర్చలు కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ అలాంటి నిర్ణయాలు కానీ, చర్చలు కానీ సక్సెస్ అయితే కనుక నిర్ణయం వెంటనే తీసుకోండి. మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పెద్దలు కానీ, శ్రేయోభిలాషులు కానీ తెలుసుకుని నిర్ణయం మాత్రం ఈ రోజు తీసేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గణపతి ఆరాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి తిలదీపము అనగా నల్ల నువ్వులతో దీపాన్ని పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణేశాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కళారంగంలో ఉన్న వాళ్లకు, సినీ టీవీ నట వర్గం వాళ్ళకి, నాటక రంగంలో ఉన్న వాళ్లకు, 24 ఫ్రేమ్స్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి అంటే పబ్లిక్ తో రిలేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చక్కని రోజు, శుభదినము. మీరు గతంలో అనుకున్న పనులు ఈ రోజు సాధించేటట్టుగా కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము, అనుకున్న పనులు ఆకస్మికంగా పూర్తయ్యేటట్టుగా గోచరిస్తోంది. ధనాదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు చాలా చక్కగా ఉంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు. అయితే ఎవరికైతే బాలేదు అంటే కనుక వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు, ఈ ముగ్గురికి ఈ రోజు అస్సలు బాలేదు. ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. అయితే మీకు చెప్పదగిన సూచన వాగ్వాదనలు కానీ, మాట అనుకోవడం కానీ, ఇలాంటి పనులు అంటే ఎక్కడైతే గొడవలు జరుగుతుందో అక్కడ మీరు ఉండే ప్రయత్నం చేయకండి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేయడంతో పాటు ఆ అమ్మవారికి ఎర్ర రంగు వస్త్రాన్ని ధరించి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఇవ్వదగిన మంత్రము ఓం శక్తియై నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.